నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. బండి సంజయ్ 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశావని దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి టీపీసీసీ కార్యదర్శి రహ్మత్ హుస్సేన్ డిమాండ్ చేశాడు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నానని, నీ స్థాయి నీ లెక్క ఎంత సంజయ్, నీది కౌన్సిలర్ స్థాయి, మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినావు. అర్థం కాని విధంగా మాట్లాడుతూ నీ తండ్రి ప్రభుత్వ టీచర్ ఉద్యోగి అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడని గతంలో చెప్పిన నీవు, నీ తండ్రి ఏ ఉద్యోగి ఏ శాఖలో పనిచేస్తాడో తెలియని రాజకీయ అజ్ఞాని మరి పార్లమెంట్ సభ్యుడిగా నీవు పార్లమెంట్ కు ఎన్నిసార్లు అటెండ్ అయినావని విమర్శించారు. గత 5 సంవత్సరాల్లో బండి సంజయ్ ఎంపీ గారు ఏం పనులు చేసినా కరీంనగర్ పార్లమెంట్ ఏరియాలో నువ్వు చేసిన పనులకు శ్వేతపత్రం విడుదల చేయాలి. నీకు దమ్ము ఉంటే శ్వేతపత్రం విడుదల చేయి, వైట్ పేపర్. నువ్వు ఏం పనులు చేసినావో, నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ఏరియాలో ఏం చేసినావో, 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఏమేమి పనులు చేసినా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు ముందుకు రాను. నీ స్థాయి ఏంది, నీ లెక్క ఏంది, నువ్వు ఒక కౌన్సిలర్ స్థాయి. ఇలా నీకు అదృష్టం బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని, హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒకసారి ఎంపీ మొన్నటికి మొన్న నువ్వు ఎమ్మెల్యేగా పోయినావు, చిక్కుగా ఎమ్మెల్యే పోయినావు. మళ్ళీ ఈరోజు నీ స్థాయి తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీ స్థాయి దుఃఖాలనుకున్నావు, నువ్వు దుఃఖాలనుకున్నావు. నీకు కనీసం నీ తండ్రి జాబ్ చేసింది ఏ డిపార్ట్మెంటో చెప్పాలి. నీకు 4 పడతారు. ఇరిగేషన్ టీచర్ ఉంటాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు. ఇది నీ తెలివే. నువ్వు ఎన్ని రోజులు పార్లమెంట్లో నువ్వు మాట్లాడేది. పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు తెలంగాణ ఒకవేళ వచ్చిందంటే దానికి కారణం ఓన్లీ పొన్నం ప్రభాకర్. ఆ రోజు ఒకవేళ ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు స్పీకర్లు వాళ్ళు చేసిన దానిపై అడ్డుకోకపోతే ఈ 100 సంవత్సరాలైనా మనకి తెలంగాణ రాకపోయింది. గుర్తుంచుకో. నువ్వు ఏనాడు పార్లమెంట్లో మాట్లాడేది లేదు. నువ్వు కరీంనగర్ ఎక్కువ గుండు దేవుడు అంటూ ఏ గుళ్ళకి ఏం పని చేసావు, ఏ గుళ్ళకు నువ్వు ఏం చేసావు. నువ్వు ఏమైనా ఉన్నత పెట్టావు, ఊరికి అద్దవుతా ఇద్దవుతా గుళ్ళు అవుతా ఇద్దవుతా అంటావు. నువ్వేమైనా ఏమనుకున్నావు కరెక్ట్? ఇక్కడ రెచ్చగొడితే రెచ్చిపోయేటాడు అమాయక హిందువులను రెచ్చగొడుతున్నావు. ఎడ్యుకేటెడ్ ముందర మాట్లాడేది నీకు రాదు. అమాయక హిందువులను రెచ్చగొట్టి నీ పబ్బం కట్టుకుంటున్నావు. నువ్వు పెద్ద బ్లాక్ మెయిన్. ఇలా మీ పార్టీ ఏంటి, మీ లెక్కలేంటి, మా దగ్గర ఉన్నది చూపెడతా. మీరు పదవులకు ఎట్లా పదవులు ఎట్లా చేస్తున్నారు అనేది చూడండి. ఇది వినండి. ఒక మహిళా ఐపీఎస్ అధికారి మహిళ యొక్క మామూలు వినండి. మీరు చూడండి. మీరు పదవులకు ఆడవాళ్ళను వంచిస్తారు, ఇలా తల్లులను చెప్తారు. పదవుల కొరకు ఆడవాళ్ళను వంచడం మీ పార్టీ యొక్క ఆనవాయితీ తయారైంది. ప్రతి నాయకుడు పార్టీ పదవి అడిగినా ఆడవాళ్ళను వంచిస్తారు, పైసలు తీసుకొని భావిస్తారు. ఇలా ఎవరు హిందువులనే చేస్తారు, హిందువులకే ఇలా మీరు ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కేంద్రంలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎన్నికలు ఘనత మీకున్నది. ఇలా సిగ్గు శరం ఉంటే మీరు ఏం చేసినా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందుకు రావాలని మేము దీన్ని అవాకులు చిన్న స్థాయి నాయకులు పొన్న ప్రభాకర్పై చెప్పే అంత స్థాయి వాళ్ళ అవాకు ఖబర్దార్ ఒక్కొక్కరు చెప్తున్నా ఎవరు కూడా పొన్న ప్రభాకర్పై మాట్లాడే హక్కు వాళ్ళకు నైతిక హక్కు లేదు. ఈవెన్ బండి సంజయ్కే లేదు. మీకేముండదు. ఖబర్దార్ బీజేపీ నాయకులైనా బీఆర్ఎస్ నాయకులైనా పొన్నం ప్రభాకర్ గారు మీకు మొన్న 3rd ప్లేస్లో హుస్నాబాద్లో వచ్చింది. నీకు దమ్ముంటే కరీంనగర్లో కోల్పోయినా కదా, మరి ఎక్కడైనా గెలవగలుగుతావా? ఇలా కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా పొన్నం ప్రభాకర్ గారు గెలుస్తారు. గుర్తుంచుకోండి ప్రభాకర్ యొక్క ప్రాముఖ్యత. రెహమాన్ హుస్సేన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి, ధనాసింగ్ రాజ్ కుమార్ మన మైనార్టీ సిటీ మైనార్టీ చైర్మన్.